హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను ఫాక్స్టైల్ సన్ స్క్రీన్ రివ్యూ అయితే మీతో షేర్ చేసుకుంటాను. ఈ సన్ స్క్రీన్ రాసుకుంటే మన స్కిన్లోని వైట్ కాస్ట్ అనిపించదా, అలానే ఇది ఆల్ స్కిన్ టైప్స్కి సూట్ అవుతుందా, బోత్ మెన్ అండ్ ఉమెన్ యూజ్ చేయొచ్చా, అలానే ఈ సన్ స్క్రీన్ రాసుకుంటే స్కిన్ నిజంగా గ్లో ఉంటుందా అని చెప్పి ఇలాంటి క్వశ్చన్స్ అన్నీ కూడా ఆన్సర్స్ అయితే మీతో షేర్ చేసుకుంటాను. నా వీడియోస్ కానీ మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ అయితే చేయండి. సో ఇంక లేట్ చేయకుండా అయితే నేను వీడియో స్టార్ట్ చేసేస్తాను. ఈ సన్ స్క్రీన్ 50 ml వచ్చేసి నేను 300 అరౌండ్ అయితే తీసుకున్నాను, 350 రూపీస్. అండ్ ఇది వచ్చేసి మనకి అవుటర్ బాక్స్ ఏమొచ్చి ఇలా ఉంటుంది. అండ్ దీంట్లో మనకి డీటెయిల్డ్గా అంతా ఇచ్చారు ఇన్స్ట్రక్షన్స్, హౌ టు యూజ్ ఇంగ్రీడియంట్ లిస్ట్ అంతా మనకి అవుటర్ బాక్స్లో అయితే ఇచ్చారు. అండ్ లోన్ ఓపెన్ చేస్తే మనకి ఇలా గోల్డెన్ కలర్లో అయితే ఉంటుంది. సో ఇది వచ్చేసి ఫాక్స్టైల్ గోల్డెన్ అవర్ అని చెప్పేసి ఉంది. ఇది వచ్చేసి SPF వచ్చేసి 54+ రేటింగ్ అయితే ఉంది. అలానే మనకి ఈ సన్ స్క్రీన్లో ఏమంటే మనకి ట్యాన్ని రిమూవ్ చేసి స్కిన్ని గ్లో ఇస్తుంది. అలానే వైటమిన్ C ప్లస్ నయాసినమైడ్ ఇంగ్రీడియంట్స్ అయితే ఇందులో ఉన్నాయి. సో ఈ సన్ స్క్రీన్ ఏం క్లెయిమ్ చేస్తుంది అంటే మనం రాసుకొని వెంటనే స్కిన్ని గ్లో ఇస్తుంది అని చెప్పేసి ఇలా క్లెయిమ్ చేసి ఉంది. నిజంగానే ఇది రాసుకుంటే మన స్కిన్ని రేడియంట్ గ్లో అయితే ఉంటుంది. అలానే ఇందులోని మనకి ఇట్స్ సూట్ ఫర్ ఆల్ స్కిన్ టైప్ ఉంది కదా, సో ఇది ఆల్ స్కిన్ టైప్స్కి సూట్ అవుతుంది. కొంచెం పింపుల్స్ ఉన్న వాళ్ళకి, అంటే యాక్నీ ప్రోన్ ఉన్న వాళ్ళకి, సెన్సిటివ్ స్కిన్ వాళ్ళకి అయితే సూట్ కాదు, ఎందుకంటే ఇందులో ఫ్రాగ్రెన్స్ ఉంటుంది. అలానే దీని టెక్స్చర్ వచ్చేసి మనకి ఫ్లూయిడ్లా ఉంటుంది. స్కిన్లో చాలా ఈజీగా అబ్జర్వ్ అయిపోతుంది అండ్ ఈజీగా బ్లెండ్ అయిపోతుంది. అండ్ చూడడానికి మీకు క్రీమీ టెక్స్చర్ లాగా థిక్గా అనిపిస్తుంది, కానీ ఇది ఫ్లూయిడ్లా ఉంటుంది అనమాట. టెక్స్చర్ వచ్చి మనకు ఫ్లూయిడే అండ్ చాలా ఈజీగా స్కిన్లోని బ్లెండ్ అయిపోద్ది. అలానే ఇందులో వైటమిన్ C ఉంది, సో మన స్కిన్ని బ్రైటన్ చేస్తుంది. నయాసినమైడ్ ఉంది, స్కిన్లో ఉన్న పింపుల్స్ని, డార్క్ స్పాట్స్ని, పిగ్మెంటేషన్ని రెడ్యూస్ చేస్తుంది. ఆయిలీ స్కిన్ వాళ్ళకి ఏమంటే మంచి మ్యాట్ లుక్ ఇస్తుంది. అలానే డ్రై స్కిన్ వాళ్ళకి డ్యూయి లుక్ ఇస్తుంది. అలానే మనకి స్కిన్ని చాలా గ్లోగా రేడియంట్గా ఉంచుతుంది. ఇందులో వైటమిన్ E అండ్ ప్రోవైటమిన్ B5 ఉంది. సో దానివల్ల ఏమంటే మన స్కిన్ని మాయిశ్చరైజర్ చేసి స్కిన్ చాలా హైడ్రేట్ చేస్తుంది. అలానే ఇదేమొచ్చి బ్రేక్అవుట్స్ని రెడ్యూస్ చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి పోర్స్ని క్లాగ్ అవ్వకుండా ప్రివెంట్ చేస్తుంది. అలానే ఆయిల్ని కంట్రోల్ చేస్తుంది అనమాట. సో ఈ సన్ స్క్రీను ఏ స్కిన్ టైప్ వాళ్ళకైనా బాగుంటుంది, కానీ ఫ్రాగ్రెన్స్ ఉంది, ఫ్రాగ్రెన్స్ పడపైన యూజ్ చేయకండి. సో ఇందులో గోల్డెన్ గ్లో ఉంది కదా, ఇది నిజంగా మనం రాసుకుంటే మంచి గ్లో అయితే స్కిన్కి అయితే ఇస్తుంది. అలానే బోత్ మెన్ అండ్ ఉమెన్ ఇద్దరు యూజ్ చేయొచ్చు. ఇది ఇందులో నో వైట్ కాస్ట్ అనమాట. చాలా ఈజీగా స్కిన్లోని బ్లెండ్ అయిపోద్ది, అసలు ఆయిలీనెస్ అనేదే అనిపించదు. సో మ్యాట్ లుక్ కావాలి అనుకునే వాళ్ళు కూడా యూజ్ చేయొచ్చు. అలానే డ్రై స్కిన్ వాళ్ళకి డ్యూ లుక్ నచ్చుతుంది కాబట్టి ఏ స్కిన్ టైప్ అయినా యూజ్ చేయొచ్చు. కాంబినేషన్ స్కిన్ టైప్కి, డ్రై స్కిన్ టైప్, ఆయిలీ స్కిన్ టైప్, ఏ స్కిన్ టైప్కైనా బాగుంటుంది. సో సెన్సిటివ్ స్కిన్, కొంచెం ఎక్కువ పింపుల్స్ ఉన్న వాళ్ళైతే స్కిప్ చేసేయండి, ఎందుకంటే ఫ్రాగ్రెన్స్ ఉండడం వల్ల మేబీ మీకు ఇరిటేషన్ రావచ్చు. కానీ ఫ్రాగ్రెన్స్ కూడా కొంచెం అంత హార్డ్గా అయితే ఏమీ లేదు, బాగానే అనిపించింది నాకైతే. సో నాకైతే ఈ ప్రోడక్ట్ చాలా బాగా నచ్చింది. అండ్ ఇది రాసుకోవడం వల్ల మనకు ట్యానింగ్ కూడా రెడ్యూస్ అవుతుందని చెప్పేసి క్లెయిమ్ చేసి ఉంది. మెయిన్ వచ్చేసి మనం అందరం మన ఫేస్లోని ఒక మంచి గ్లో రావాలని సన్ స్క్రీన్ ట్రై చేస్తూ ఉంటాం కాబట్టి ఈ సన్ స్క్రీన్ అయితే చాలా బాగుంది. అండ్ మెయిన్ వైట్ కాస్ట్ అయితే అస్సలు లేదు, మన స్కిన్లో అసలు హెవీ అనిపించదు, ఏ స్కిన్ టైప్కైనా సూట్ అవుతుంది. సో ఎవరైనా యూజ్ చేయొచ్చు. అండ్ ఇది వచ్చేసి మనకి కొంచెం అఫోర్డబుల్ ప్రైజే అంటాను నేను, మార్కెట్లో దీనికన్నా ఇంకా ఎక్కువ రేంజ్లోనే ఉన్నాయి కాబట్టి. సో ఎవరైనా ట్రై చేయాలనుకుంటే ఈ ఫాక్స్టైల్ గోల్డెన్ గ్లోని ట్రై చేయండి, చాలా బాగుంది, మంచి గ్లో అయితే ఇస్తుంది స్కిన్ని. అలాగే మనకి ట్యానింగ్ అవ్వకుండా ప్రొటెక్ట్ చేసుకుంటుంది. వైటమిన్ C ఉండడం వల్ల స్కిన్ బ్రైటన్ అవుతుంది. ఇందులో UVA UVB 2 ఫిల్టర్స్ ఉన్నాయి కాబట్టి మనకి సన్ రైజ్ నుంచి చాలా బాగా ప్రొటెక్ట్ చేస్తుంది. ఇందులో కూడా 4+ PA రేటింగ్ ఉంది కాబట్టి ఈ సన్ స్క్రీన్ సూపర్ అని చెప్తాను.
ఇక్కడ ఇంగ్రీడియంట్స్‌లో మనకి వైటమిన్ సి కూడా ఉంది. సో, వైటమిన్ సి అనేది అందరికీ సూట్ కాదు. సూట్ కాకపోయినోళ్ళు కూడా ఇదైతే యూజ్ చేయకండి. అంటే తీసుకోకండి. అలానే వైటమిన్ ఈ ఉంది కాబట్టి స్కిన్‌ని హైడ్రేట్ చేస్తది. నయాసినమైడ్ ఉంది కాబట్టి డార్క్ స్పాట్స్‌ని, అలానే పిగ్మెంటేషన్‌ని వీటి మీద వర్క్ చేస్తది. మన స్కిన్‌ని బాగా స్ట్రెంథెన్ చేసి హైడ్రేట్‌గా ఉంచుతది. వైటమిన్ ఈ కూడా ఉంది ఇందులోని. సో, ఇంగ్రీడియంట్స్ అయితే ఇవి. నా వీడియో నచ్చితే ఒక లైక్ చేసి కామెంట్ చేయండి.